పెడన ప్రజాగలం వేదికగా వైఎస్ జగన్ సర్కార్పై కూటమి నేతలు కన్నెర్ర చేశారు. ఇక జగన్ పాలనలో అన్ని వర్గాలు అన్యాయమైపోయాయని విమర్శించారు. మరోసారి వైఎస్ జగన్ కోటేస్తే రాష్ట్రం కనిపించకుండా పోతుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఒక్క ఛాన్సర్ నమ్మించి రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడని ఆరోపించారు. సొంత అన్నా చెల్లెలకే న్యాయం చేయని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. మేము ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోయాం. తిరిగాడు, మోసం చేశాడు, ఒక ఛాన్స్ అన్నాడు, నెత్తి మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టారు. సుమారుగా మీరు కరిగిపోయారు. 5 ఏళ్లు గడిచిపోయింది. ఏమైంది? గుద్దుడే గుద్దుడు, బాధుడే బాధుడు. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. జగన్ క్లాస్ వార్ అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది 337 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద దారి మళ్లించేశాడు. కేవలం 6.22 కోట్ల మట్టుకే ఖర్చు పెట్టాడు. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక లోక్సభలో అడిగిన ప్రశ్నకి సమాధానం. ఇది రూరల్ డెవలప్మెంట్ సాధ్వి నిరంజన్ గారు ఒక ప్రశ్న అడిగితే చెప్పింది. చంద్రన్న బీమా ఉందని అడుగుతున్నా, పండుగ కానుకలు ఉన్నాయని అడుగుతున్నా, విదేశ విద్య ఉందని అడుగుతున్నా, రంజాన్ తోఫా ఉందని అడుగుతున్నా. అన్ని కార్యక్రమాలు ఆలోచిస్తే అన్ని రద్దు చేసి ఈరోజు నవరత్నాలని నవ మోసాలు చేసే పరిస్థితికి వచ్చాడు. అవి నవరత్నాలు కాదు, నకిలీ రత్నాలు. 2014 తండ్రి లేని బిడ్డ మా నాన్న చంపేశారని వచ్చాడు. 2019 తండ్రి చనిపోయాడు, బాబాయిని కూడా చంపేశారని ఆయనే చంపేసి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో ఆ శవాలు తీసుకురావాలనుకుని వచ్చాడు. నీ సానుభూతి కోసం వస్తున్నావు, అవన్నీ జరగవని మరొకసారి తెలియజేస్తున్నా. చంద్రబాబు గారి కులం చేత తిట్టిస్తారు, నన్ను నా కులం చేత తిట్టిస్తారు, లేదంటే బీసీ కులాల చేత తిట్టిస్తారు, ఎస్సీ కులాల చేత తిట్టిస్తారు. నేను ఒకటే బాధపడుతున్నా, ఎవరు ఎన్ని తిట్టినా రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళం, రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళం. మీరు ఏమి చేసినా, ఎన్ని రకాలుగా తుట్లు పొడిచినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప కుల వివక్షలు కానీ మాలో మేము కొట్టుకోవాలని జగన్కి చాలా గొప్ప ఆశ ఉంది. అలాంటి ఏం జరగవు. నువ్వు మమ్మల్ని తిట్టించే కొద్ది ఇంకా బలపడతాం తప్ప మేము బలహీనపడం. ఈ ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడి మీరు తాగే మద్యంలో కూడా మీ ద్వారా రక్తాన్ని తాగే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. సైకో జగన్, జగన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ కృష్ణా నది ఉంది, మీకు ఇసుక దొరుకుతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు 5 సంవత్సరాల్లో రాష్ట్రం 30 సంవత్సరాలు నిక్కెళ్ళింది. అందుకే మేము ఈ పొత్తు పెట్టుకున్నాం. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. నువ్వు చాలా బాధపడతా ఉన్నావు జగన్. నాకు ప్రత్యేకించి నా మీద నీకు చాలా కోపం పెరిగిపోతా ఉంది, నాకు తెలుస్తూ ఉంది. నీ కోపానికి కారణం నువ్వు ఓడిపోతున్నావు నీకు బలంగా తెలుసు. మా ప్రభుత్వం వస్తుందని తెలుసు. వచ్చాక ఒక్కొక్క రౌడీ, వైసీపీ రౌడీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు అవుతారు కాబట్టి యువతని, మహిళల్ని అడ్డగోలుగా మీరు ప్రజా సంపదను ఎలా దోచారు, మనకి ప్రకృతి వనరులను ఎలా దోచారు, మీ అందరినీ ప్రత్యేకించి మీకు శిక్ష పడేలా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ